హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దగ్గర ఉన్న పాత నాణెం మిమ్మల్ని లక్షాధికారి చేస్తుందని ఇటీవల తరచుగా వార్తలు వింటున్నాం. కొన్నిసార్లు మీ దగ్గర ఉన్న నాణెం విలువ మీ అంచనాల కంటే తక్కువగా ఉండొచ్చు. అయితే పాత నాణాలు కొనేవారు ఎలాంటి నాణాలకు ఎక్కువ ధర చెల్లిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. 1933లో గవర్నర్ జేడబ్ల్యూ కెళ్ళి సంతకంతో ముద్రించిన రూపాయి నోటుకు 1943లో విడుదల చేసిన దేశ్ముఖ్ సంతకంతో కూడిన 10 రూపాయల నోటుకు అధిక ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. అధికారుల సంతకాలు లేదా గతంలో ముఖ్యమైన రాజు జారీ చేసిన నాణాలు విలువైనవి, అరుదైనవిగా మారుతాయి. మీ దగ్గర పాత 5 రూపాయలు లేదా 10 రూపాయల కాయిన్లపై వైష్ణోదేవి బొమ్మ ఉంటే వైష్ణోదేవి కాయిన్లను ప్రభుత్వం 2002లో ముద్రింపజేసింది. ఆ కాయిన్ తమ దగ్గర ఉంటే అష్టైశ్వర్యాలు తమతో ఉంటాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. అందువల్ల దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. 18వ శతాబ్దపు నాణం ధర 10 లక్షల వరకు డిమాండ్ ఉంది. పాత రూపాయి కాయిన్ పైన జవహర్లాల్ నెహ్రూ బొమ్మ ఉంటే దాని విలువ 11 లక్షల వరకు ఉంది. 1889, 1964లో ముద్రించబడిన కాయిన్ మీ దగ్గర ఉంటే ఏకంగా 42 లక్షలు సంపాదించవచ్చు. 1913లో విడుదలైన రూపాయి నాణాలకు కూడా డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. మీ దగ్గర అలాంటి నాణాలు ఉంటే మీరు ఈజీగా 25 లక్షల రూపాయలు సంపాదించగలరు. అప్పట్లో నాణాలకు వెండితో తయారు చేసేవాళ్ళు. అలాంటి రూపాయిని ప్రస్తుతం విక్టోరియా కేటగిరీలో చేర్చారు. ఇప్పుడు ఇలాంటి అరుదైన నాణాలను అమ్మడానికి అహ్మదాబాద్లో ఎగ్జిబిషన్ కాయిన్ షాప్ ఏర్పాటు చేశారు. ఇందులో మీరు అమ్మితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.